హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీజే డైలీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక చిన్న 5 ఇయర్స్ అబ్బాయి అయితే ఉంటాడనమాట. తను ఒక మ్యాంగో ట్రీతో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతాడనమాట. ఆ తర్వాత తనతో బ్రాంచెస్ ఉయ్యాలూగుతూ ఆ చెట్టు మామిడికాయలు తింటూ చాలా హ్యాపీగా ఈ వ్యక్తి హాయిగా ఆడుకుంటూ ఉంటాడనమాట. ఆ తర్వాత 15 ఇయర్స్ తర్వాత ఆ అబ్బాయి అయితే తిరిగి ఆ మ్యాంగో ట్రీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏజ్ 20 ఇయర్స్. అప్పుడు ఆ మామిడి చెట్టు ఇలా ఉంటుంది. రా, చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు, నాతో ఆడుకో అని అంటుంది. దానికి ఆ అబ్బాయి, ఏంటి నీతో ఆడుకుండేది, నేను చాలా లాస్లోకి పోయాను, నాకు ఇప్పుడు డబ్బులు లేవు, నాకు డబ్బులు కావాలి అంటున్నాడు. అప్పుడు దానికి ఆ మ్యాంగో ట్రీ, ఓస్ అంతేనా, నా మామిడికాయలను కోసుకో, వాటిని షాప్లో అమ్ము, నీకు చాలా డబ్బులు వస్తాయి అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ మామిడికాయలను కోసుకొని షాప్లో అమ్ముతాడు. ఆ తర్వాత అబ్బాయి 10 ఇయర్స్ తర్వాత వస్తాడు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఏజ్ 30 ఇయర్స్. అప్పుడు ఆ మ్యాంగో ట్రీ ఉంటుంది, రా వచ్చి నాతో ఆడుకో అని. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఏంటి నీతో ఆడుకుండేది, నేను చాలా లాస్లోకి పోయాను, మా ఇంటికి స్లాబ్ వేయించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటాడు. అప్పుడు దానికి మ్యాంగో ట్రీ, ఓస్ అంతేనా, నా బ్రాంచెస్ని కోసుకొని నీ ఇంటికి స్లాబ్ వేసుకో, కొంచెమైనా అవసరపడుద్ది అని అంటాడు. ఆ తర్వాత అబ్బాయి 10 ఇయర్స్ ఆఫ్టర్ వస్తారంటే మళ్ళీ అబ్బాయి ఏజ్ 40 ఇయర్స్. అప్పుడు రా, నువ్వు చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు, నాతో ఆడుకో అంటే అప్పుడు ఆ అబ్బాయి, ఏంటి నీతో ఆడుకుండేది, మా ఊరంతా వరదలు వచ్చేసాయి, ఇంకో ఊరికి వెళ్ళడానికి మా దగ్గర బోట్స్ కూడా లేవు, నాకు బోట్స్ కావాలి అంటాడు. అప్పుడు దానికి ఆ మ్యాంగో ట్రీ, ఓస్ అంతేనా, నా పై స్టెమ్ని నువ్వు ఇరుపుకొని బోట్ కింద చేసుకో, అది నీకు కొంచెమైనా యూస్ కింద ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత అబ్బాయి 15 ఇయర్స్ తర్వాత వస్తారంటే 55 ఇయర్స్. అప్పుడు రా, వచ్చి నాతో ఆడుకో, ఇప్పుడు నా దగ్గర నువ్వు అడగడానికి ఏమీ లేదు అని అంటాడు. అప్పుడు దానికి ఆ అబ్బాయి, నేనేమీ అడగడానికి రాలేదు, నీతో కాసేపైనా ప్రశాంతంగా కూర్చోవాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఈ కథలో ఆ వ్యక్తి మీరు, ఇంకా మ్యాంగో ట్రీ మీ పేరెంట్స్. మీరు మీ పేరెంట్స్ని అడిగిన దానికి ఇంకోటి మిమ్మల్ని మీ పేరెంట్స్ అడగడు. ఎవరైతే మీ పేరెంట్స్ అంటే ఇష్టం అనుకుంటున్నాడో కామెంట్లో హార్ట్స్ పెట్టండి ప్లీజ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.